ఓకే, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నా పేరు సలీం. నేను హైదరాబాద్లో ఉంటాను, వెస్టీజ్లో క్రౌన్ డైరెక్టర్. ఫ్రెండ్స్, ఈరోజు వెస్టీజ్ బిజినెస్లో మీరు ఫస్ట్ టైం మీ ఫ్రెండ్స్కి ప్లాన్ చెప్పేటప్పుడు 5 నిమిషాల్లో షార్ట్ టైమ్గా ఎలా చెప్పొచ్చో దాని గురించి నేను క్లారిటీ ఇస్తున్నాను. ఫ్రెండ్స్, మీరు మీ ఫ్రెండ్స్ని ఒకటే అడగాలి. ఫ్రెండ్స్, మీరు ఇన్ని రోజుల నుంచి మీకు కావాల్సిన ప్రోడక్ట్స్ బయట ఏదో ఒక షాప్లో, కిరాణా షాప్లో కానీ సూపర్ మార్కెట్లో కానీ తీసుకొస్తున్నారు కదా, అక్కడ నుంచి తేవడం వల్ల ఇప్పటివరకు మీకు ఏమైనా బెనిఫిట్స్ అయినాయా? కాలేదు. సో ఇక్కడ నుండి మీకు బెనిఫిట్ అవుతాయి. ఎలా అవుతాయంటే, ఇప్పుడు చూడండి, మనం అందరం కస్టమర్సే కదా, రైట్? ఇప్పుడు యాజ్ ఏ కన్జ్యూమర్గా మీరు ఒక 100 రూపాయల ప్రోడక్ట్ ఏదైనా కొన్నారనుకోండి, 100 రూపాయల ప్రోడక్ట్ మీరు ఏదైతే షాప్లో కొన్నారనుకోండి, అది ఎక్కడ తయారవుతుంది? ఫ్యాక్టరీలో తయారవుతుంది. ఫ్యాక్టరీలో తయారు కావడానికి 30 నుంచి 40 రూపాయలు ఖర్చు అవుతుంది. 40 రూపాయలు తయారైన ప్రోడక్ట్ కస్టమర్ దగ్గరకు వచ్చేసరికి 100 రూపాయలు అవుతుంది. అవునా? ఎందుకు అంటే కస్టమర్ వీళ్ళు ఎక్కడ తీసుకుంటారు? రీటైల్ షాప్లో తీసుకోవాలి. రీటైల్ షాప్ వాళ్ళు ఎక్కడ తీసుకుంటారు? హోల్సేల్ షాప్లో తీసుకుంటారు. హోల్సేల్ షాప్ వాళ్ళు ఎక్కడ తీసుకుంటారు? డిస్ట్రిబ్యూటర్ దగ్గర తీసుకుంటారు. డిస్ట్రిబ్యూటర్ ఎక్కడ తీసుకుంటాడు? హోల్సేలర్ దగ్గర తీసుకుంటారు. C&F ఏజెంట్ అని క్యారీ అండ్ ఒక ఫార్వర్డ్ అండ్ ఏజెంట్ ఉంటారు. C&F ఏజెంట్ నుంచి తీసుకుంటారు. C&F ఏజెంట్ ఎక్కడ నుంచి తీసుకుంటాడు? ఫ్యాక్టరీ నుంచి తీసుకుంటారు. సో ఇక్కడ ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో కొన్ని సంవత్సరాల నుంచి నడుచుకుంటూ వస్తుంది. ఇక్కడ వీళ్ళు తప్పి పని ఏం చేయట్లేదు. వీళ్ళు కూడా డబ్బు పెడుతురు, టైం పెడుతురు. కానీ అన్నిటికంటే ఎక్కువ డబ్బు ఎక్కడ వెళ్తుందో తెలుసా మీకు? యాడ్స్లో వెళ్తుంది. మార్కెట్లో ఏదన్నా కొత్త ప్రోడక్ట్ వచ్చిందంటే ఎలా తెలుస్తుంది? సెలబ్రిటీస్ వస్తారు. అమితాబ్ బచ్చన్ కానీ, ఐశ్వర్య రాయ్ కానీ, సల్మాన్ ఖాన్ కానీ, ఎన్టీఆర్, వీళ్ళందరూ వస్తారు. వీళ్ళు ఫ్రీగా చెప్తారు, చాలా లక్షల్లో కోట్లలో డబ్బులు తీసుకుంటారు. వీళ్ళందరి మధ్యన ఇక్కడ 60% అమౌంట్ అనేది ఇక్కడ వెళ్తుంది. అవునా కదా? 40 రూపాయల్లో తయారైన ప్రోడక్ట్ కస్టమర్ దగ్గరకు వచ్చేసరికి కలర్ చేంజ్ కాదు, క్వాంటిటీ చేంజ్ కాదు, ఓన్లీ MRP చేంజ్ అవుతుంది. ఎందుకంటే మధ్యన వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి వీళ్ళ మధ్య 60% అమౌంట్ వెళ్తుంది. అవునా కదా? సో నేనేది చెప్పబోతున్నాను మీ ప్లాన్ లో, మన కంపెనీ పేరు వచ్చేసి వెస్టీజ్ అండి. వెస్టీజ్ కంపెనీ 2004లో స్టార్ట్ అయింది. 2004లో స్టార్ట్ అయింది. 15 సంవత్సరాలు అవుతుంది కంపెనీ స్టార్ట్ అయ్యి. కంపెనీ స్టార్ట్ అయినప్పుడు 2 ప్రోడక్ట్స్ ఉండే, ఈరోజు 350 పైన ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఫస్ట్ 6 మంది డిస్ట్రిబ్యూటర్ నుంచి కంపెనీ స్టార్ట్ అయింది. 2 కోట్ల మంది డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు. ఫస్ట్ ఇయర్ టర్న్ ఓవర్ 5 crores ఉండే. లాస్ట్ ఇయర్ టర్న్ ఓవర్ వచ్చేసి 1850 కోట్ల టర్న్ ఓవర్ 2018-19. అయితే హిమాచల్ ప్రదేశ్ బద్దిలో ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది. ఢిల్లీ ఓక్లా ఐటీటీలో హెడ్ ఆఫీస్ ఉంది. సో కంపెనీ వెస్టీజ్ ఏం చేస్తుందంటే, ఈ ప్రోడక్ట్స్ ఏవైతున్నాయో ఇంట్లో వాడే సబ్బు, పేస్ట్, బ్రష్, బట్టలది, బాసన్లు, ఇవన్నీ ప్రోడక్ట్స్ ఏవైతున్నాయో డైరెక్ట్ ఫ్యాక్టరీలో మ్యానుఫ్యాక్చరింగ్ అయిన తర్వాత మన కంపెనీ ఏమంటుందంటే, ఈ మధ్యన ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఎవరు అవసరం లేదు. రీటైలర్, హోల్సేలర్, డిస్ట్రిబ్యూటర్, C&F ఏజెంట్, యాడ్స్, ఇవన్నీ ఏమీ అవసరం లేదు. డైరెక్ట్ ఫ్యాక్టరీలో తయారైన ప్రోడక్ట్ ఏదైతే ఉందో కస్టమర్ ఇంటికి వస్తుంది. ఫ్యాక్టరీలో తయారైన ప్రోడక్ట్ కస్టమర్ ఇంటికి వచ్చినప్పుడు రీటైలర్, హోల్సేలర్, డిస్ట్రిబ్యూటర్, C&F ఏజెంట్స్, యాడ్స్ వీళ్ళందరూ లేనప్పుడు వీళ్ళ మధ్యన పోయే 60% మిగులుతుందా? మిగలదా? అదే 60% అమౌంట్ అనేది కంపెనీ మీకు రిటర్న్ ఇస్తా అంటుంది. ఆ రిటర్న్ ఎలా ఇస్తుంది అంటే, 60% ఏ విధంగా ఇస్తుందంటే, మీరు ఇప్పటి వరకు బయట ఏదైతే షాప్లో తీసుకునే వాళ్ళు, రీటైల్ షాప్ అనుకోండి, లేకపోతే హోల్సేలర్ అనుకోండి, డిస్ట్రిబ్యూటర్ అనుకోండి, బయట ఏదైతే రీటైల్ షాప్లో తీసుకుంటున్నారో ఆ షాప్ని వదిలేసి మీరు వెస్టీజ్ ద్వారా తీసుకోవడం వల్ల అన్నిటికంటే ముందు కస్టమర్కి అయ్యే బెనిఫిట్ ఏంటంటే, మీరు బయట తీసుకునే షాప్లో MRP మీద తెస్తారా? డిస్కౌంట్ ఏమైనా వస్తుందా? MRP మీద తెస్తారు, వస్తే 5% ఎంతో డిస్కౌంట్ వస్తుంది షాపింగ్ మాల్కి వేస్తే. అవును, డిస్కౌంట్ అనేది మాత్రం ఇక్కడ మీకు రాదు. పోనీ 5% తీసుకుందాం షాపింగ్ మాల్కి వెళ్తే. కానీ వెస్టీజ్లో తీసుకోవడం వల్ల మీకు 10 to 20% అనేది ఇమ్మీడియట్లీ మీకు డిస్కౌంట్ వస్తుంది MRP మీద. ఇదే కాకుండా మీరు బయట తీసుకున్న షాప్లో మీ అకౌంట్లో ప్రతి నెల మీ అకౌంట్లో ఏమైనా క్యాష్ బ్యాక్ వస్తుందా? మీరు ఇన్ని రోజుల నుంచి తీసుకుంటారు, మీ అకౌంట్ నెంబర్ ఏంటి, అకౌంట్లో డబ్బులు వేస్తామని ఎవరైనా అన్నారా? లేదు. కానీ ఇక్కడ మీకు 5% నుంచి స్టార్ట్ అయ్యి 20% వరకు ఎవ్రీ మంత్ మీ అకౌంట్లో డబ్బు వస్తుంది 10th. ఇదే కాకుండా మీరు బయట తీసుకునే షాప్లో ప్రతి పర్చేజ్ మీద మీకు ఏమైనా ఫ్రీ ప్రొడక్ట్స్ వస్తున్నాయా? రావట్లేదు. కానీ ఇక్కడ మీకు ఎవ్రీ పర్చేజ్ మీద 1వ తారీఖు నుంచి 17వ తారీఖు లోపల మీరు ఎప్పుడు షాపింగ్ చేసినా 10% వరకు ప్రోడక్ట్ అనేటివి ఫ్రీగా వస్తాయి. ఇదే కాకుండా మీరు బయట తీసుకునే షాప్ లోపల స్పెషల్ బెనిఫిట్స్ ఏమైనా ఇస్తారా? ఇన్ని సంవత్సరాల నుంచి మా దగ్గర రెగ్యులర్గా తీసుకుంటున్నారు, ఇగో పండుగ వచ్చింది, ఒక 2000 సామాన్ తీసుకోండి అని ఇప్పటివరకు వాళ్ళని ఇచ్చారా? లేదు. కానీ ఇక్కడ మీకు ఒక 4 నెలలు గనక మీరు రెగ్యులర్గా కంపెనీ ద్వారా ప్రోడక్ట్ తీసుకోవడం వల్ల ఒక లాయల్ కస్టమర్ అవుతారు. కంపెనీ లాయల్టీ ప్రోగ్రామ్ ఇస్తుంది మీకు.
అదేంటంటే ఒక 100 PV అంటాం మనం యాక్చువల్గా, ఒక 3000 నుంచి 3200 వర్త్ కావచ్చు. ఒక 100 PVది అంటే ఒక 3000 రూపాయలు అనుకుందాము. 3000 రూపాయల ప్రొడక్ట్ 4 నెలలు మీరు కరెక్ట్ తీసుకున్నట్లయితే రెగ్యులర్గా ఎవ్రీ మంత్ 1వ తారీఖు నుంచి 12వ తారీఖు లోపల తీసుకున్నట్టు. ఫస్ట్ టైం మీరు జాయిన్ అయినప్పుడు ఎంత ఎప్పుడైనా తీసుకోండి, ఫైన్. సెకండ్ మంత్ నుంచి 1వ తారీఖు నుంచి 12వ తారీఖు లోపల రెగ్యులర్గా 4 నెలలు తీసుకుంటే మీకు ఇక్కడ 2500 రూపాయల ప్రోడక్ట్ ఫ్రీగా ఇస్తుంది కంపెనీ. ఎవ్రీ 4 months ఒక్కసారి మీకు 2500 ప్రోడక్ట్ కంపెనీ ఫ్రీగా ఇస్తుంది. ఈ 2500ని 4 నెలలకు ఒకసారి వస్తుంది కాబట్టి దాన్ని ఎవ్రీ మంత్ కనుక డివైడ్ చేస్తే ఆల్మోస్ట్ మీకు 20% వర్త్ అవుతుంది, అవునా? సో ఒకసారి చూడండి, మీరు జస్ట్ షాప్ చేంజ్ చేయడం వల్ల మీకు ఏమైంది, అన్నిటికంటే ముందు ఎంఆర్పి మీద 10 to 20% డిస్కౌంట్ అయింది. ఇదే కాకుండా ఎవ్రీ మంత్ 10వ తారీఖు మీకు 5% నుంచి క్యాష్ బ్యాక్ స్టార్ట్ అవుతుంది. 10% ప్రోడక్ట్ ఫ్రీగా వస్తున్నాయి. ఇదే కాకుండా మీకు 20% ప్రోడక్ట్ బెనిఫిట్ అవుతుంది. ఇవన్నీ టోటల్ చేస్తే ఇంచుమించు ఇక్కడ మీకు 50% వరకు బెనిఫిట్ అయింది. మీరు ఇప్పటివరకు బయట తీసుకునే షాప్ లో ఎలాంటి బెనిఫిట్ అవ్వట్లేదు. షాప్ చేంజ్ చేసి వెస్టీజ్ ద్వారా తీసుకోవడం వల్ల 50% బెనిఫిట్ అయినప్పుడు మీరు ఎక్కడికి తీసుకోవడానికి ఇష్టపడతారు? మీకు ఎక్కడైతే ప్రోడక్ట్ క్వాలిటీ బాగుంటుందో, ఎక్కడైతే బెనిఫిట్ బాగుంటుందో అక్కడ నుంచి తీసుకుంటారు, అవునా? సరే, మీరు తీసుకున్నాక వాడిన తర్వాత మీకు మంచిగా అనిపిస్తే, మీకు నచ్చితే మీరే వాడతారా, వేరేలోకి ప్రమోట్ చేస్తారా, వేరేలోకి చెప్తారా? వేరేలోకి చెప్తాం. ఆ చెప్పే అలవాటు మనకు ఉంది. మంచిగా ఉన్నా చెప్తాం, చెడ్డగా ఉన్నా చెప్తాం. కానీ అలా చెప్పడం వల్ల ఇప్పటివరకు ఏమైనా డబ్బులు వచ్చాయా? రాలేదు. కానీ ఇక్కడ మీరు వాడిన తర్వాత 50% బెనిఫిట్ అయిన తర్వాత అదే 50% బెనిఫిట్ వేరేలోకి షేర్ చేయడం వల్ల మీకు ఇక్కడ 50,000 నుంచి నెలకి 1,00,000 రూపాయలు తీసుకోవచ్చు, పైనే తీసుకోవచ్చు. ఇన్కమ్ ఎలా వస్తుంది నేను చెప్తాను. సో ఒకసారి చూడండి, కంపెనీ ఇస్తాన్న 60% నుంచి మీకు 50% ఇచ్చింది, అవునా? సో ఈ 50% మీరు వేరే వాళ్ళకు షేర్ చేయడం వల్ల మీకు ఇన్కమ్ ఎలా వస్తుందంటే, ఇప్పుడు యావరేజ్ గా ఒక ఫ్యామిలీ ఖర్చు తీసుకోండి. ఎంత ఉంటుందండి? ఒక యావరేజ్ ఒక ఫ్యామిలీ ఖర్చు 2,000 నుండి 50,000 వరకు ఉంటుంది, అవునా కదా? యావరేజ్ గా ఒక 3,000 తీసుకుంటాను. ఈ 3,000 అనేది కంపల్సరీ కాదండి. మీరు 500 కొనొచ్చు, 10,000 కొనొచ్చు, మీ ఇష్టం. కంపల్సరీ కాదు. యావరేజ్ గా ఒక 3,000 తీసుకుంటున్నాను. సపోజ్ మీరు 3,000 రూపాయల ప్రోడక్ట్ వెస్టీజ్ ద్వారా మీరు బయట కొనే షాప్ ను వదిలేసి వెస్టీజ్ ద్వారా తీసుకోవడం వల్ల మీకేమైంది? 50% బెనిఫిట్ అయింది, అవునా? ఇదే 50% బెనిఫిట్ వేరేకి ఇప్పించడం వల్ల 1,00,000 రూపాయల వరకు వస్తుందంటే ఎంతమంది చెప్తాం? చాలా మంది చెప్తారు. ఆ చాలా మందిలో నుంచి మీ మాట మీద నమ్మి షాప్ చేంజ్ చేసే వాళ్ళు ఒక 10 ఫ్యామిలీస్ తీసుకోవచ్చా? ఒక 10 ఫ్యామిలీస్ కి చెప్పారు. ఈ 10 ఫ్యామిలీస్ ఏం చేశారు? వాళ్ళకి కావాల్సిన ప్రోడక్ట్ 3,000 రూపాయల ప్రోడక్ట్ ఇక్కడ నుంచి తీసుకున్నారు, రైట్? మీకు ఏ విధంగా అయితే 50% బెనిఫిట్ అయిందో అదే విధంగా ఈ 10 ఫ్యామిలీస్ కూడా 50% బెనిఫిట్ అవుతుంది. ఈ 10 ఫ్యామిలీకి 50% బెనిఫిట్ అయింది. వీళ్ళు 3,000 రూపాయలు తీసుకుంటే ఎంత టర్న్ ఓవర్ అయింది? ఇక్కడ 30,000 రూపాయలు టర్న్ ఓవర్ అయింది, అవునా? ఈ 30,000 టర్న్ ఓవర్ కంపెనీకి మీ వల్ల కదా అయ్యింది. సో ఇక్కడ నుంచి మీకు మార్కెట్లో 60% నుంచి మార్కెట్లో 50% తర్వాత మీకు మిగిలింది 10% అనేది మీకు ఇక్కడ 3,000 రూపాయలు మీకు బెనిఫిట్ అవుతుంది. ఈ 3,000 రూపాయలు మీకు క్యాష్ ఉంటుంది, ప్రోడక్ట్ వర్త్ ఉంటుంది, రెండు కలిపి ఉంటాయి. మీకు 3,000 ఒక్కసారి ఆలోచించండి. షాప్ చేంజ్ చేయడం వల్ల 50% బెనిఫిట్ అయింది ఫస్ట్ మంత్. 10 మందికి అదే 50% బెనిఫిట్ ఇప్పించడం వల్ల మీ ఇంటి సామాన్ ఫ్రీ అయిందా లేదా? రైట్? సో మీ ఇంటి ప్రోడక్ట్ ఫ్రీ అయినప్పుడు ఈ 10 ఫ్యామిలీస్ వాళ్ళ ఇంటి సామాన్ ఫ్రీ చేసుకుంటా చేసుకోరా? ఈ 10 ఫ్యామిలీస్ వాళ్ళకి తెలిసిన ఒక 10 ఫ్యామిలీస్ కి చెప్పినట్లయితే ఇక్కడ 100 ఫ్యామిలీస్ అయింది. 100 ఫ్యామిలీస్ వాళ్ళకి కావాల్సిన ప్రోడక్ట్ 3,000 రూపాయలు తీసుకుంటే ఇక్కడ ఎంత టర్న్ ఓవర్ అయింది? 3,00,000 రూపాయల టర్న్ ఓవర్ అయింది. ఈ 3,00,000 రూపాయల టర్న్ ఓవర్ ఎవరి వల్ల అయింది? కంపెనీకి, మీ వల్ల అయింది. ఇక్కడ నుంచి మళ్ళీ 10% ఇన్కమ్ వచ్చి అమౌంట్ వచ్చేసి మీకు 30,000 రూపాయలు వస్తుంది మీ నెల ఇన్కమ్. మీరు చేస్తున్న పని చేసుకుంటూ డిస్టర్బ్ చేయకుండా ఎక్స్ట్రా ఇన్కమ్ నెలకి 30,000 వస్తే మంచి ఇన్కమే కదా. సో మీకు 30,000 వస్తే ఈ 100 ఫ్యామిలీస్ ఊరుకుంటారా? వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఉంటారు కదా. ఈ 100 ఫ్యామిలీస్ వాళ్ళకి తెలిసిన 10 ఫ్యామిలీస్ కి చెప్పినట్లయితే ఇక్కడ 1,000 ఫ్యామిలీస్ అయ్యారు. ఈ 1,000 ఫ్యామిలీస్ వాళ్ళకి కావాల్సిన ప్రోడక్ట్ 3,000 రూపాయలు తీసుకుంటే ఎంత టర్న్ ఓవర్ అయింది? ఇక్కడ 30 లక్షల టర్న్ ఓవర్ అయింది. ఈ 30 లక్షలు టర్న్ ఓవర్ చేయడానికి మీరు సబ్బు పట్టుకొని అమ్మారా? షాప్ పెట్టారా? గోదాం పెట్టారా? జస్ట్ ఏం లేదు, మీరు షాప్ చేంజ్ చేసిర్రు, మంచిగా అనిపించింది, వేరేలోకి ప్రమోట్ చేసిర్రు, వాళ్ళకి మంచిగా అనిపించింది, వేరేలోకి ప్రమోట్ చేసిర్రు. అలా చేయడం వల్ల మీ ద్వారా నెలకు 30 లక్షల టర్న్ ఓవర్ కంపెనీకి వెళ్ళింది. ఈ 30 లక్షల నుంచి 10% అమౌంట్ మీ ఇన్కమ్ వచ్చేసి నెలకి 3,00,000 రూపాయలు వస్తుంది. ఫ్రెండ్స్, నేను ఈ బిజినెస్ స్టార్ట్ చేసి ఇంచుమించు 29 మంత్స్ అవుతుంది. ఫస్ట్ మంత్ ఇన్కమ్ నాది 395 రూపాయలు. లాస్ట్ మంత్ ఇన్కమ్ వచ్చేసి 1,47,000 రూపాయలు.
సో ఇదే పని చేస్తూ చేస్తూ పార్ట్ టైంలో నాకు నచ్చిన వాళ్ళకి చెప్పుకుంటూ ఈ రోజు ఇంతవరకు వచ్చాను. సో 100% మీరు కూడా సక్సెస్ కావచ్చు. సింపుల్ అండి, షాప్ చేంజ్ చేయడము, బ్రాండ్ చేంజ్ చేయడము, నచ్చితే వేరే వాళ్ళు చెప్పడం అంతే. రూపాయి పెట్టుబడి పెట్టే అవసరం లేదు, ఎవరితో పెట్టించే అవసరం లేదు. థ్యాంక్ యూ, విష్ యూ వెల్త్.